నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మనస్సును బాగా హత్తుకునే కథను విశ్లేషించబోతున్నాం. ఇది వినడానికి కేవలం ఒక కథలా అనిపించొచ్చు. కాని సమాజం చూపే వివక్షను ఒక తల్లి తన అంతులేని ప్రేమతో ఎలా జయించిందో కళ్లకు కట్టే ఒక రియల్ లైఫ్ స్టోరీ ఇది. ఒక చిన్న శారీరక లోపముంటే చాలు సమాజం ఎలా చూస్తుందో మనకు తెలుసుకదా. కాని సరైన ప్రోత్సాహం ఉంటే ఆ లోపాలను దాటి ఒక వ్యక్తి ఎలా సక్సెస్ సాధించగలదో ఈ వివరణలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్ఫూర్తిదాయకమైన కథలోకి వెళ్ళిపోదాం రండి. అయితే ఇక్కడ ముందుగా మనందరి మదిలో మెదిలే ఒక బలమైన ప్రశ్నను తీసుకుందాం. శారీరక లోపం అనేది నిజంగా విజయానికి అడ్డంకా? జనరల్గా సొసైటీ ఎప్పుడు పైకి కనిపించే లోపాలను చూసే ఒక వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ ఉంటుంది. కాని లోపల ఉండే ఆంతరంగ శక్తికి, ఒక దృఢమైన సంకల్పానికి ముందు ఈ భౌతిక లోపాలు నిజంగా నిలబడగలవా? ఆలోచించండి. ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం మనం ఈరోజు చూడబోయే ఒక అసాధారణమైన ప్రయాణంలో దొరుకుతుంది. ఈ ప్రయాణం మొదలైన విధానం, ఆ కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న పల్లెటూరిలో రాము, లక్ష్మి అనే దంపతులకు చిన్ను అనే ఒక పాప పుడుతుంది. అయితే ఆ చిన్నారికి పుట్టుకతోనే ఒక చెయ్యి సరిగ్గా ఉండదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ కష్టానికి ఆ ఇద్దరు స్పందించిన తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. తండ్రి రాము ఆ బిడ్డని చూసి తీవ్రంగా భయపడిపోయి, ఇలాంటి పిల్లతో ఎలా బ్రతుకుతాం అని అక్కడ్నించి పూర్తిగా వెళ్ళిపోయాడు. కాని లక్ష్మి ఒక తల్లిగా తన బిడ్డను అక్కున చేర్చుకుని, ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నా సరే నీ అమ్మ నీతోనే ఉంటుంది అని ఒక బలమైన పునాదిలాంటి మాట ఇచ్చింది. చూశారా, ఆ ఒక్క క్షణమే, ఆ ఒక్క మాటే వారి భవిష్యత్తు ప్రయాణానికి ఒక దిక్సూచిగా మారిపోయింది. ఆ తర్వాత ఆ పాప ఎదుర్కొన్న అవమానాలు, ముఖ్యంగా సమాజం, బడిలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. చిన్ను కొంచెం పెద్దవుతున్న కొద్దీ పసిపిల్ల అని కూడా చూడకుండా చుట్టుపక్కల వాళ్లు ఆమె లోపాన్ని చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. కాని సమాజం విసిరే రాళ్లను పూలవర్షంగా మార్చే శక్తి కేవలం ఒక తల్లికే ఉంటుంది కదా. ఒకసారి చిన్ను ఏడుస్తూ, అమ్మా, నేనందరిలా ఎందుకు లేను అని అడిగినప్పుడు లక్ష్మి చెప్పిన మాటలు వింటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నువ్వు అందరిలా కాదు కాబట్టే ప్రత్యేకం. దేవుడు కొందరిని పరీక్షిస్తాడు, ఎందుకంటే వాళ్లు బలమైన వాళ్లు అని చెప్పింది. సమాజం చూపే ఆ క్రూరత్వాన్ని తన బిడ్డకు ఒక బలంగా ఎలా మార్చిందో చూడండి. ఈ మాటలే చిన్నూకి ఒక మానసిక కవచంలా మారిపోయాయి. సరే, ఆ తర్వాత చిన్ను స్కూల్కి వెళ్లటం స్టార్ట్ చేసింది. కాని అక్కడ కూడా ఆమెకు ఎగతాళి తప్పలేదు. తోటి పిల్లలు ఆమెను చాలా వింతగా చూశారు. ఒక కుర్రాడైతే, నీకు ఒక చేయి లేదు కదా, నువ్వు డ్రాయింగ్ అసలు ఎలా వేస్తావ్ అని చాలా సూటిగా అడిగాడు. ఆ మాటల వల్ల కలిగిన బాధతో చిన్ను తన చదువునే పూర్తిగా వదిలేయాలనుకుంది. ఇంటికొచ్చి, నేనిక స్కూల్కి వెళ్లనమ్మా అని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, బుల్లీయింగ్ అనేది ఒక చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని ఎంత త్వరగా దెబ్బతీస్తుందో కదా. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆ తల్లే తన బిడ్డకు దారిచూపింది. లక్ష్మి తన కూతురు చేతిని పట్టుకుని, నిన్ను చూసి ఎవరైతే నవ్వుతున్నారో వాళ్లే ఒకరోజు నీకోసం చప్పట్లు కొడతారు. నీ లోపాన్ని కాదు, నీ ప్రతిభను ప్రపంచానికి చూపించు అని ఎంతో గొప్పగా మోటివేట్ చేసింది. అబ్బా, ఎంత గొప్ప మాటండి అది. ఈ మాటలు ఆ చిన్నారిలో ఎక్కడలేని ధైర్యాన్ని నింపాయి. మళ్లీ తిరిగి స్కూల్కి వెళ్లి తన తోటి పిల్లల ముందు తలెత్తుకుని నిలబడే శక్తిని, ధైర్యాన్ని ఇచ్చాయి. అక్కడినుంచి చిత్రలేఖనం ఆమె జీవితంలో ఒక ఆశగా ఎలా మారిందో చూడ్డాం. సమాజం ఎవర్ని చూసి అయితే నవ్విందో ఆ ఒంటి చేతితోనే చిన్ను అద్భుతమైన బొమ్మలు వేయడం స్టార్ట్ చేసింది. అయితే ఆ కలలను నిజం చేయడానికి ఆ తల్లి చేసిన త్యాగాలు మాటల్లో చెప్పలేనివి. ఇంట్లో అంతులేని పేదరికమున్నా సరే లక్ష్మీ పొలాల్లో కష్టపడి వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బుతోనే చిన్నుకి రంగులు, డ్రాయింగ్ పుస్తకాలు కొనిచ్చేది. ఇంట్లో కరెంట్ లేకపోయినా ఒక చిన్న దీపం వెలుగులో ఆ చీకటిని చీల్చుకుంటూ చిన్ను చేసిన సాధన చూస్తే ఒక గొప్ప విజయం వెనక ఎంతటి మౌల పోరాటముందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆ డ్రాయింగ్ పోటీలో వచ్చిన ఆ అద్భుతమైన విజయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్కూల్లో డ్రాయింగ్ పోటీలు జరుగుతున్నాయి. అందులో పాల్గొనడానికి సిద్ధమైన చిన్నుని చూసి తోటి పిల్లలు అప్పటికీ ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కాని ఆ పోటీలో చిన్ను గీసిన చిత్రం అక్షరాలా ఒక కళాఖండంలాంటిది. హోరును కురుస్తున్న వర్షంలో తన కూతులు తడవకుండా ఒక తల్లి తన చీర కొంగుతో కప్పి కాపాడుతున్న ఆ దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఆ చిత్రంలో రంగులు మాత్రమే లేవు,
చిన్నుకి తన తల్లి ఇచ్చిన రక్షణ, అపారమైన ప్రేమ అన్నీ ప్రతిబింబించాయి. ఆ బొమ్మను చూసి అక్కడున్న టీచర్లు సైతం ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. అంటే నమ్మండి. ఇక ఫలితాలు ప్రకటించే సమయం వచ్చేసింది. మొదటి బహుమతి చిన్నూకి అని చెప్పగానే ఆ స్కూలంతా ఒక్కసారిగా షాక్. ఎవ్వరూ ఊహించని, నమ్మశక్యం కాని ఆశ్చర్యమది. ఏ పిల్లలైతే మొదట్నుంచి ఆమెను చూసి నవ్వారో, ఎగతాళి చేశారో వాళ్లే స్వయంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ ఒక్క క్షణం లక్ష్మి చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆ చప్పట్ల హోరు మధ్య చిన్ను స్టేజ్ మీదికి వెళ్లి తన జీవితంలో మొదటి ట్రాఫీని తీసుకుంది. కళ్లనిండా నీళ్లతో ఆ అద్భుతమైన క్షణాన్ని తన తల్లికి అంకితం చేస్తూ ఆమె చెప్పిన మాటలు నిజంగా మన మనసును కదిలిస్తాయి. ఈ ట్రాఫీ నా అమ్మది. ప్రపంచమంతా నన్ను బలహీనంగా చూసింది, కాని నా అమ్మ మాత్రమే నాలో శక్తిని చూసింది అని చెప్పింది. ఆ మాటలకు వెనుక నిలబడి ఉన్న తల్లి లక్ష్మి ఆనందంతో ఏడుస్తూ చప్పట్లు కొట్టింది. ఎక్కడైతే అవమానాలెదురయ్యాయో సరిగ్గా అక్కడే ఒక గొప్ప విజయం సాధించడం నిజంగా అమోఘం కదూ. ఆ తర్వాత జీవితంలో అమ్మ ఇచ్చిన ఆ 2 రెక్కలతో ఆమె ఎలా ఎగిరిందో ఇప్పుడు చూద్దాం. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఆనాటి చిన్నారి చిన్ను ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప ఆర్టిస్ట్ అయింది. ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. పుట్టిన వెంటనే తండ్రి దూరం కావడం, బాల్యంలో సమాజం నుంచి ఆ భయంకరమైన ఎగతాళిని ఎదుర్కోవడం, అక్కడ నుండి చిత్రలేఖనం పట్ల మక్కువ పెంచుకుని బడిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం, చివరగా ఇప్పుడు ఇలా ఒక గొప్ప ఆర్టిస్ట్గా ఎదగడం. ఒక అద్భుతమైన జర్నీ మన కళ్ల ముందు కదలాడుతోంది కదా. నిజంగా ఈ ప్రయాణం ఎవరికైనా సరే అనంతమైన స్ఫూర్తినిస్తుంది. ఒకసారి ఒక జాతీయ టెలివిజన్ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను, మీ విజయానికి అసలు కారణమెవరు అని అడిగినప్పుడు చిన్ను ఎంతో గర్వంగా ఒక మాట చెప్పింది. నా అమ్మ. నాకు పుట్టుకతో ఒక చెయ్యి లేకపోయినా నా అమ్మ నాకు ఎగలడానికి 2 రెక్కలిచ్చింది అని. ఈ ఒక్క మాటలో తల్లి ప్రేమ గొప్పదనం మొత్తం దాగి ఉంది. భౌతికంగా ఉన్న ఒక లోపాన్ని మానసికమైన రెక్కలతో పూరించిన ఆ తల్లి అంకితభావం నిజంగా వర్ణనాతీతమని చెప్పచ్చు. అలాగే ఒక భారీ సభలో చిన్ను తన స్పీచ్ని ముగిస్తూ చెప్పిన ఈ వాక్యం మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప పాఠం. లోపమనేది కేవలం శరీరంలోనే ఉండొచ్చు కాని ఓటమి ఎప్పటికీ మనసులో ఉండకూడదు. అమ్మ ప్రేమలాంటి ప్రోత్సాహం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. సో మనసును గెలుచుకుంటే శరీరం దానంతటా అదే గెలుస్తుంది అని ఈ విశ్లేషణ ద్వారా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ముగింపుగా మీ అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడుగుతాను. కేవలం శారీరక లోపాలని మాత్రమే చూసి తీర్పునిచ్చే ఈ సమాజం ఆ లోపాలని పక్కన పెట్టి ఒక వ్యక్తిలోని అంతర్గత శక్తిని, ప్రతిభను ముందుగా ఎలా గుర్తించగలదు? దీనికోసం మనందరం మన ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఈ విశ్లేషణ మీకందరికీ ఒక అద్భుతమైన స్ఫూర్తిని ఇచ్చిందని ఆశిస్తూ సెలవు.